హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పనసగింజలోను వంకాయ అల్లం పచ్చడికాయ పెట్టి కూర అండి. ఇది ఎలా చేస్తామో చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకోవాలండి. మూకుడు పెట్టుకుని నూనె వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను మినపప్పు అండి, 1 స్పూను జీలకర్ర అండి, 1 స్పూను శనగపప్పు అండి, 1/2 స్పూను ఆవాలండి, ఇంగువండి. మనం మిరపకాయలు వేసుకోవాలండి. 2 ఎండుమిరపకాయలండి. వంకాయలు పసుపు వేసి ఉడికించామనుకోండి, అయినా కొంచెం పసుపు వేసుకోండి. ఇందులో మనం కొంచెం అల్లం పచ్చడికాయ వేసుకోవాలండి. సరిపడినంత వేసుకోండి. ఒకసారి వేయించేసుకోవాలి. ఇలాగా కొంచెం కరివేపాకండి. ఇలా వేయించుకున్నాం కదా, 1 నిమిషం వేయించుకోవాలండి. ఇది ఇలాగా వేయించుకుని ఇప్పుడు ఇందులో మనం ఏవైతే ఉడికించి పెట్టుకున్నామో పచ్చి వేసి ఉడికించి పెట్టుకున్నామండి వంకాయ ముక్కలు, అవి అందులో వేసేసుకోవాలండి. వేసేసుకుని ఇలాగ కలిపేసుకోండి. అలాగే మనం పనసగింజలండి, పనసగింజలు ఉంటాయి కదా, దానికి పైన తొక్క తీసేసి ఆ పనసగింజలు కూడా ముక్కలు వేసుకుని తొక్క తీసుకుని అవి కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు అండి ఉడికిచ్చేసి పెట్టుకుంటానండి నేను. ఆ చింతపండు అందులో వేసేసుకోండి. నాకు పుట్టు వేసుకోండి, వంకాయల్లో సాల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇలాగా కలిపేసుకోండి. ఇది అంతే అండి, అయిపోయిందండి వంకాయ కూర. వంకాయను అది పనసగింజలు కూర అంతేనండి. ఇలాగా చేసుకోవాలండి. ఇది అన్నంలోకి బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చేసుకుని చూడండి ఒకసారి. ఇదండి నాటి వీడియో. ఇది పూర్వకాలం వంట అండి. మా అమ్మమ్మలు వాళ్ళు చేసేవారండి. ఈ కూర చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే ఇది ఒక పద్ధతి అండి. ఇదండి నాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. అంటే నేను సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.